ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి లక్ష్మి గారు కర్ణాటక నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అమావాస్య జ్ఞానం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా శిరసాష్టాంగ ప్రణామములు. ఈ అద్భుతమైన దేహాన్ని భూమికి అందించిన నా తల్లిదండ్రులకి నా శిరసాష్టాంగ ప్రణామాలని, గురుమాతకు నా శిరసాష్టాంగ ప్రణామాలని అర్పిస్తున్నాను. మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని అందించిన సరిత మేడంకు నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నా పేరు లక్ష్మి. నేను 24 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానము చేసిన నాటి నుంచినే నాకు తెలియకుండానే నేను ధ్యాన ప్రచారము అంటే అత్యద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తున్నాను. లక్షాంతర మందికి అప్పుడే ధ్యానం చెప్పించిన్నాను. ఆంధ్ర కర్ణాటక అంతా తిరిగి నేను క్లాసులు చేసినాను. అహంకారంతో చెప్పడం లేదు, నా అనుభవం. ఎందుకంటే నేను ధ్యానం చేసి ఎంత అనుభవం పొందినానో, ధ్యాన ప్రచారం చేసి అంత అనుభవం పొందినాను. అందరి క్లాసులు విని ఎంతో జ్ఞానం పొందినాను. ఒక తుమ్మెద ఎన్నో రకాల పుష్పాలను మధుని స్వీకరించి తేనె తయారు చేసినట్లు నేను ఎందరి మాస్టర్స్ జ్ఞానాన్ని విని, చదివి, ధ్యానం చేసి, ధ్యాన ప్రచారం చేసి, క్లాసులు సజ్జన సాంగత్యాలు చేసి నా జ్ఞానాన్ని పెంచుకున్నాను. ఇది ధ్యానం. ఇది మేము ధ్యానం చేస్తే ఉన్న స్థితికింత ఉన్నత స్థితికి ఎదుగుతాము. మరి ఈరోజు అమావాస్యలో పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, పుణ్యమి రోజు, అమావాస్య రోజు మనము మామూలుగా ఒకరు మా ఇంట్లో మేము కూర్చొని ధ్యానం చేస్తే 2 పాయింట్ ఎనర్జీ వస్తుంది అనుకోండి. అదే ఇద్దరు కూర్చుంటే 2 2 4, ముగ్గురు కూర్చుంటే 2 3 6, అట్లా 2 4 8 అట్లా పెంచుకుంటూ పోతుంది. గ్రూప్ మెడిటేషన్ లో ఎనర్జీ జాస్తి వస్తుంది అని చెప్పినారు. అట్లే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే దానికి 3 ఎనర్జీ ఎక్కువ వస్తుంది. తర్వాత పుణ్యమి రోజు, అమావాస్య రోజు ధ్యానం చేస్తే దానికన్నా ఎక్కువ 3 ఎక్కువ ఎనర్జీ వస్తుంది. నదీ తటాకంలో, కొండల మీద ఇట్లంతా ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. జీవ సమాధి అయిండే మహాత్ముల సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది అని మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు తెలిపినారు. ఇట్లా అట్లే తర్వాత ఈ సంక్రమణ అంటే సంక్రాంతి, యుగాది, శివరాత్రి, దసరా పండుగల, మహానవమి 10 రోజులు, ఈ అన్నిట్లో ఈ పండుగల రోజులు అంతా ఇది పర్వకాలాలు చెప్పిండారు. ఆ పర్వకాలాల్లో కూడా ఎక్కువ ధ్యానం చేసినట్లంతా మనకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. పున్నమి రోజు చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నందువల్ల మనకు ఎక్కువ ఎనర్జీస్ వస్తుంటాయి. పుణ్యమి రోజు నాడు, తర్వాత వెనక 2 రోజులు, ముందర 2 రోజులు అట్లా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎవరెవరు ఎక్కువ ఎనర్జీ ధ్యానం చేస్తే అంత ఎనర్జీ మనకు వస్తుంది. తర్వాత అలాగే అమావాస్య రోజు కూడా, అమావాస్య వెనక 2 రోజులు, ముందర 2 రోజులు, అమావాస్య రోజు చాలా చాలా ఎక్కువ ఎనర్జీస్ ఉంటుంది. దానికోసము మనము అమావాస్య రోజు కూడా ధ్యానం చేయడానికి చాలా శ్రేష్టమైనది. చాలా చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అందుకే మేము రాత్రంతా ధ్యానం చేస్తే అమావాస్య నాడు చాలా చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. దానికోసరంగా అందరూ ఈ పర్వకాలాల్లో అమావాస్య, పున్నమి రోజుల్లో ఎక్కువ ధ్యానం చేయాలి. తర్వాత అమావాస్య అంటే ఒక మాసానికి 2, ఒక పున్నమి, ఒక అమావాస్య వస్తుంది. అమావాస్య పున్నమి రోజు చంద్రుడు పున్నమి రోజు నుంచి పెద్దగా అయితే వస్తాడు. అమావాస్య రోజుకి క్షీణించింటాడు. అమావాస్య రోజు నుంచి మరి విస్తారంగా పెరుగుతుంటాడు. అలాగే
మనము ఆ అమావాస్య రోజు కూడా ఎక్కువ ధ్యానం చేయాలి. తర్వాత అమావాస్య అంటే మనము ఏం చేస్తామంటే అమావాస్య ఈరోజు ఏమి మంచి పనులు చేయకూడదు, మంగళ కార్యాలు జరుపుకోకూడదు ఇంట్లో, అట్లంతా మనం భావిస్తాం. ఇదొక ఆంధ్ర, కర్ణాటకలో అంతే. అయితే తమిళనాడులో అమావాస్య రోజు పెద్ద పండగగా జరుపుకుంటారు. అట్లా ఎక్కడికి పోవాల్సిందేను, ఆ శుభకార్యాలను ఆ మధ్య స్టార్ట్ చేస్తారు. ఎక్కడికి పోవాల్సిందని మంచి రోజని వెళ్తుంటారు. అదే కర్ణాటకలో అది అమావాస్య రోజు పోతే మంచిది కాదు, ఊర్లోకి పోతే మంచిది కాదు, శుభకార్యాలు చేస్తే మంచిది కాదు, అట్లంతా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఒకే అమావాస్య కొందరికి మంచి రోజులు, కొందరికి చెడ్డ రోజులు. ఇవంతా మన మూఢనమ్మకాలు. ఈ అమావాస్య దానికోస్కరంగా మన మూఢనమ్మకాలను వదిలేసి మనము మన ఆత్మశక్తితో మనల్ని మనము నమ్ముకొని ఏ పని చేసినా, ఏ క్షణంలో చేసినా, ఏ రోజు చేసినా, ఏ అమావాస్య పున్నమి రోజు కానీ, నాకు రాహుకాలంలో కానీ అవన్నీ చూడకుండా ఇదే శుభలగ్నము, శుభ గడియలు అనుకొని మనము ధ్యానం చేసి స్టార్ట్ చేస్తే అవన్నీ శుభంగానే జరుగుతాయి. తర్వాత పుణ్యమి రోజు ధ్యానం చేస్తే ధ్యానంలో మన పూర్వీకులు కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆత్మలు కనపడతాయి. ఇది అట్లే అమావాస్య రోజు కూడా కనపడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మనకు ఎందుకు కనిపిస్తారంటే మనతో జ్ఞానము అందుకోవడానికి వచ్చింటారు. వాళ్ళ ఆత్మలు కనబడితే అయ్యో యావదో దయ్యం కనిపించింది అట్లా అనుకోకుండా, ఏమో ఆత్మ అంట భయపడకుండా మన వాళ్ళే కానీ వేరే ఆత్మలే కానీ కనబడితే వాళ్ళకు పిలిచి ధ్యానం కూర్చోపెట్టి వాళ్ళకి ధ్యానం చెప్పించి ధ్యానం చేయిస్తే వాళ్ళు ఆ జ్ఞానం అందుకుంటారు, ధ్యానం చేస్తారు. వాళ్ళకి సరి అయిన గైడెన్స్ ఇచ్చి ధ్యానం కండ్లిడిచక మొదలే వాళ్ళకి జ్ఞానం బోధించాల. మీరు పరమాత్మ స్వరూపులే, మేము పరమాత్మ స్వరూపులే. మీరు ఈ ధ్యానం చేసి జ్ఞానం పొందండి అని, మీరు ఉన్నత లోకాలకి, పుణ్యలోకాలకి వెళ్ళిపోండి అంటని పంపించేయచ్చు. అకస్మాత్తుగా వాళ్ళు ఏమైనా పోకుంటే పత్రిజీ గారిని కానీ, యుక్తేశ్వరగిరి మాస్టర్స్ కానీ, మహావతార్ బాబాజీని కానీ ఎవరైనా మాస్టర్స్ని పిలిచిడిచి వాళ్ళని మాస్టర్ ఈ ఆత్మలను పైలోకాలకి పిలుచుకొని వెళ్ళండి అంట చెప్తే వాళ్ళు ఫస్ట్ ఈ ఆత్మలకు జ్ఞానం బోధించాల. పరమాత్మ స్వరూపులే మీరు కూడా, మీకు వాళ్ళు ఆ లోకంలో నుంచి మేము ఇక్కడకు జ్ఞానం పొందాలని అనుకొని వచ్చి ఉంటే జ్ఞానం బోధించి పంపించవచ్చు. అలా పోకుండే ఆత్మలైతే, వెళ్ళకుండా ఉండే ఆత్మలైతే వాళ్ళకి జ్ఞానం బోధించాలి. నువ్వు పరమాత్మని తెలుసుకోవడానికి నువ్వు భూమి మీద జన్మ ఈ దేహం ఉంటేనే సాధన చేసి జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటే మీకు ఎప్పటికీ ముక్తి రాదు, పైలోకాలకి వెళ్ళరు, పైలోకాలకు వెళ్ళకుండా ఈ భూమి మీద పుట్టరు. దానికోసం మీరు ఇప్పుడు మాస్టర్ని పిలుస్తాను, మాస్టర్ జట్లో ఉన్నత లోకాలకు వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ భూమి మీద మంచి యోగులు, సజ్జనులు, శ్రీమంతులు అయిన వాళ్ళ ఇంట్లో మీరు పుట్టి ధ్యానం చేసి జ్ఞానం పొందండి, మీకు మంచిది కానీ అని చెప్పి వాళ్ళని పైలోకాలకి పంపించేయాలి. పంపించేస్తే వాళ్ళు ఉన్నత లోకాలకు పోయి అక్కడ మంచి గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఎదుగుతారు. తర్వాత జన్మ తీసుకొని మేమేం సాధించేయాలా, నేను ఎందుకు భూమి మీద వస్తుండను, ఎందుకు పుడుతుండను, వచ్చేందుకు నేనేం తెలుసుకోవాలా అనేది నన్ను నేను తెలుసుకోవాలి అనుకొని ఆ సాధన చేస్తారు. లేకపోతే ఇక్కడ ఆత్మరూపంగా తిరుగుతూ ఉంటే ఏ మాస్టర్ వచ్చి ఎవరు గైడ్ మాస్టర్లు ఏమి జ్ఞానం బోధించినా కొందరు ఆ జ్ఞానం స్వీకరించలేరు, పైలోకాలకు వెళ్ళలేరు. అంత వాళ్ళకి సరిగ్గా జ్ఞానం బోధిస్తే, సరిగా గైడెన్స్ ఇస్తే మన ధ్యానులు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి మంచిది జరుగుతుంది. దానికోసరంగా అలా పంపించేయాలి. ధ్యానం చెప్పించి కూర్చోబెట్టి ధ్యానం చేయించి ఆ మాస్టర్స్ని పంపించేయాలి. తర్వాత మనము మాకు ప్రకృతి ఎంతో
వనరుల్ని, ఆహారాన్ని అందిస్తుంది. మాకు భూమాత ఎంతో పంటలను పండిస్తుంది. మాకు ఎంతో ఉపకారం చేస్తుంది. మాకు భూమి మీద ఉండేకి మనకు అవకాశం ఇచ్చింది. దానికి భూమాతకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రకృతి మాతకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రకృతి మాత మనకు ఎంతో ఆహారాన్నంతా ఒదిగిస్తుంది. పంచభూతాలు మనలో ఏమి ఉండవో, పంచభూతాలు భౌతికంగా బయట ఏ ఉండవో, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలు ఇవన్నీ బయట ఎలా ఉన్నాయో అలాగే మనలో కూడా భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. బయట ఏముందో లోపల అదే ఉంది. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో కూడా అదే ఉన్నది. దానికోస్కరంగా మేము మనలో ఉండే అన్ని బయట ఏముందో అలాగే మనలో ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే మనము అంతర్ప్రయాణం చేయాలి. మనము శ్వాసతోనే శ్వాసానుసంధానం చేసి అంతర్ప్రయాణం చేస్తే మన అంతరంలో ఉండే ఇది అన్ని తత్వాలను, అన్ని గ్రహాలు, మహాశూన్యము బయట ఏమేముందో అన్ని మనలోనూ ఉన్నాయి. మనం అంతర్ప్రయాణం చేసినప్పుడే మనం అవన్నీ దర్శిస్తాము, ఆత్మానుభవం పొందుతాము. మనము ధ్యానం చేయడం వల్ల మనలో కుండలిని యాక్టివేట్ అయ్యి మొదట భూతత్వము, మూలాధార చక్రం ఉంది సీట్ స్థానంలో, అది భూమి తత్వానికి సంబంధించినది. దానికన్నా 2 ఇంచులు పైగా స్వాదిష్టాన చక్రం ఉంది, అది జలతత్వానికి సంబంధించినది. మళ్ళీ మణిపూరక చక్రము ఆ నాభిస్థానంలో ఉంది, అది అగ్నితత్వానికి సంబంధించినది. మళ్ళీ ఇక్కడ హృదయ స్థానంలో అనాహత చక్రము ఉంది, అనాహత చక్రము వాయుతత్వానికి సంబంధించినది. ఇక్కడ గొంతులో విశుద్ధ చక్రం ఉంది, ఇది వాయుతత్వానికి సంబంధించినది. ఇలా పంచభూతాలతో కూడిన మన శరీరంలో అన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి. దాన్నే ఆ శక్తి కేంద్రాలను చక్రాలు అని పిలుస్తాము. ఈ 5 చక్రాలు అయిన తరువాత ఇక్కడ ఈ 5 చక్రాలు దాటిన తరువాత ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంది. ఆజ్ఞా చక్రము, ఈ 6 చక్రాలు దాటితే మనము సహస్రార స్థితికి చేరుకుంటాము. ఒక్కొక్క చక్రము దాటినట్లంతా మనలో పరివర్తన వస్తుంది. మన గుణాల్లో, స్వభావాల్లో, మాటల్లో అన్నిట్లను చేంజెస్ కనబడతాయి. మన చేంజెస్ వచ్చినట్లంతా మనము ఎదుగుతుంటాము. ఒక్కొక్క చక్రం దాటుకొని పోతాము. ఆ దాటుకొని పోయి 6 చక్రాలు దాటిన తర్వాత సహస్రార స్థితికి చేరేటప్పటికి నేను ఆత్మను, ఆత్మవే పరమాత్మము, ఆత్మవే బ్రహ్మము, అదే దేవుడు, అదే నేను అనే సత్యాన్ని మనము తెలుసుకుంటాము. నేను ఆత్మ అని తెలుసుకున్న తర్వాత, నేనే దేవుడు అని తెలుసుకున్న తర్వాత మనము ఏమనుకుంటే అది జరిగిపోతుంది. మనం వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనకు తెలియకున్నా తెలుసుకున్నా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అలాగే వేరే వాళ్ళు ధ్యానం చేయని వారు కూడా ఆల్రెడీ పరమాత్మ స్వరూపులే. వాళ్ళు నేను పరమాత్మ అని తెలుసుకోలేదు, మనము తెలుసుకున్నాము అంతే. తెలుసుకునే తంక నేనే పరమాత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకునే తంక ముక్తి లేదు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే మన రోగాల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, కష్టాల నుంచి విడుదల, జనన మరణ చక్రాల నుంచి విడుదల. ఈ విడుదల ఈ విడుదల వచ్చేస్తుంది. మనము మన మాటల్లో, మన చర్యలో, మనం మనము చూసే దృష్టిలో కూడా మార్పులు జరుగుతాయి. ఇలా మనకు మనమే మారిపోతాం. చెడు నుంచి మంచి మార్గం వైపు నడుస్తాము. మంచే మాట్లాడతాము, మంచిగానే నడుచుకుంటాము. మన ఆలోచనలు మంచిగానే ఉంటాయి, పాజిటివ్గా. అప్పుడు మనం చేసే పనులు కూడా అద్భుతంగా జరుగుతాయి. దానికోస్కరంగా ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అంటే మన ధ్యానం వల్లే మనం మారుతాము. మనలో మార్పే ఈ జ్ఞానము. ఈ అద్భుతమైన ఈ జ్ఞానం ఎట్లొస్తుంది అంటే
శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు. అలాగే శ్రద్ధ ఉంటేనే ఆ జ్ఞానం లభిస్తుంది. ఎంత జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము. ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే ఏమైతుంది అంటే ఎన్ని జన్మల పాప కర్మాలు ఉండని కూడా ఒక మేము జ్ఞానం పొందిన తక్షణమే చీకటి ఎలా ఒక దీపంతో చీకటంతా వెళ్ళిపోయి వెలుగు వస్తుందో అలాగే మనము ఆత్మానుభవం పొందితే మనం అజ్ఞానమంతా క్షణంలో నాశమై మరుగైపోయి జ్ఞానం అనే వెలుగు వస్తుంది. ఇలా ఎప్పటి వరకు ధ్యానం చేయాలంటే నేను ఆ పరమాత్మ స్వరూపమే అని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా కనుక కూడా మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఒక బాడీ ఉంటుంది అనుకోండి, ఎలా ఒక బాడీ ఉంటుంది అంటే డెడ్ బాడీ అనుకోండి. ఆ బాడీ ఉంటే మనకు చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి కానీ దానికి చలనం ఉండదు. స్వతంత్రంగా దేహం చలించడానికి ఏ శక్తి ఉండదు. ఇప్పుడు ఒక ఆత్మ ఉంది అనుకోండి, ఆ ఆత్మకి ఏమీ చేయడానికి సాధన చేయడానికి వీల్లేదు. ఆ ఆత్మ ఇంకొకరు దేహంలో చేరుకొని దానికి నెగటివ్గా చెడు చేష్టలు చేసుకుంటూ అది వాళ్ళని కాడించుకుంటూ వాళ్ళకి హింస పెట్టుతూ వేరే రకరకాలుగా ఆడిస్తుంటుంది. అట్లా ఆత్మ కూడా ఒట్ట ఆత్మ ఉంటేనే కూడా ఏమీ సాధించే దానికి వీల్లేదు. ఆ దేహంలో ఈ ఆత్మ ఉంటేనే మనము ఏమైనా సాధించగలము. దానికోసంగా ఇంత అద్భుతమైన ఈ దేహము మనకు ఉన్నందుకు మేము మా దేహానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకు మన ఈ మానవుడు అంటే మనస్సు, ఆత్మ, శరీరము చేరి మానవుడు. ఈ 3 ఉంటేనే కానీ మానవుడు ఏదైనా సాధించగలడు, చేయగలడు, చేయించగలడు. ఒట్టి ఆత్మ ఉంటేనే ఏమి సాధించకరాదు, ఒక శరీరం ఉంటేనే ఏమి సాధించకి రాదు. అందుకు మనము ఈ అద్భుతమైన దేహాన్ని పొందినాం కదా ఈ భూమి మీద. ఈ అద్భుతమైన దేహాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే మాత్రమే మనకు ఎన్నో జన్మల దాటుకొని వెళ్ళగల శక్తి వస్తుంది ధ్యానం చేయడం ద్వారా. మనము ధ్యానం చేస్తే కోటి జన్మ కృతం పాపం తక్షణేన వినశ్యతి అంటారు కదా. ధ్యానం చేసి మనము ఆత్మానుభవం పొందితే ఎన్నో జన్మల పాప కర్మలు అంతా అవి దగ్ధమైపోతావి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిండారు కదా. అట్లా మనము ధ్యానం చేసి ఆ జ్ఞానం పొందితే మన పాపకర్మాలన్నీ దగ్ధమైపోతావి. అలాగే ఇప్పుడు నాదొక చిన్న అనుభవం చెప్తాను. నేను ఒకరింట్లో ధ్యానానికి పిలిచిండ్రి, బర్త్డే బిడ్డది అంట. అక్కడ ఏం మేడం ధ్యానం చేస్తూ ఉంటే అంటున్నాను మేడం. అనుభవం చెప్తానన్నారు కదా, చెప్పండి. అదే చెప్తున్నాను అనుభవం ఒకటి. చెప్పొచ్చా అనుభవాలు? సరే. ఒకరింట్లో ధ్యానానికి పిలిచిండ్రి. అక్కడ బిడ్డ బర్త్డే అంట పిలిచిండ్రి. నేను ధ్యానానికి కూర్చో ఉన్నాను. ఇంకా ఒక 20 మంది 25 మంది అందరూ వచ్చిండారు. అందరూ ధ్యానానికి కూర్చో ఉండము. ధ్యానానికి కూర్చో ఉంటే డీప్గా పోయిండను. డీప్ మెడిటేషన్లో ఒక ఆమె కనిపించింది. ఒక ఆమె భుజం వీపు మీద ఎంత పెద్దది మూట మోసుకొని ఇట్లా వస్తా ఉంది. వస్తా 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 నా ముందరకు వచ్చినప్పుడు అది దబాలన ఆ మూట పడేసింది, కిందకు పడేసింది. ఎవరు ఈమెను చూస్తే అది నేనే. అది ఏం మూట మోసుకొని వచ్చిండానంటే ఎన్నో జన్మల పాప కర్మాలు చెడు అంతా ఉంటుంది కదా, అది ఆ కర్మల మూట. అది ఆ సంచిని వదిలేస్తున్నాను, కిందకు పడేస్తున్నాను. ఎట్లా అంటే ఆ ధ్యానం చేసి 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 జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా. ఆ కర్మలన్నీ ఆ కర్మల మూటని కిందకు పడేసినాను. అంటే ఆ మూటతో నాకు సంబంధం లేదు. ఇంకా
ఆ కర్మలన్నీ దగ్ధమైనట్లే లెక్క. ఇప్పుడు ఆ కర్మలన్నీ ఉంటే నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తి నేను ఆ కర్మలు అనుభవించాల్సిందా? అన్ని జన్మలు కూడా నా అన్ని జన్మలని నేను తప్పించుకున్నాను. అన్ని జన్మలు ఎత్తి నేను ఆ కర్మలు అనుభవించే పని లేదు, అవసరం లేదు. అట్లా అనుభవం వచ్చింది నాకు. అలాగే ఇది స్వంత అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఇది ధ్యానం చేసి జ్ఞానం పొందితే నేనే పరమాత్మ అంట తెలుసుకుంటే ఆ పాప కర్మలన్నిటి నుంచి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా, అట్లా ఆ కర్మలు పాప కర్మల నుంచి మేము విముక్తి పొందుతాము. ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తాల్సిన ఎంత జన్మ టైం వేస్ట్, జన్మలంతా వేస్ట్. జన్మలు ఎత్తినట్లంతా మేము మంచి చేస్తామో చెడు చేస్తామో తెలీదు. మంచి చేస్తే పర్వాలేదు, చెడు చేస్తే ఇంకా ఎక్కువ కర్మ కట్టుకొని కర్మ సంచి ఇంకా బరువైతుంది, ఇంకా లావైతుంది. దానికోసరంగా మేము ధ్యానం చేసి ఆ కర్మలన్నీ తొలగించుకోవచ్చని ఈ అనుభవం చెప్తుంది. దానికోసరంగా మనము ఇప్పుడు చెడు చేస్తే చెడు చేస్తే కర్మ కర్మ బంధం అవుతుంది. మంచి చేస్తే అదిను కర్మనే. అది మంచి కర్మ, ఇది చెడు కర్మ, అంతే. రెండు బంధాలే. ఆ కర్మ అంటే ఇది చెడు కర్మ అంటే ఇనుప సంకోల, ఏమి బేడీలు అంటారు కదా, సంకోలే అంటారు కదా, అట్లా. అది మంచి చేస్తే అది పుణ్యము, పుణ్యమును కూడా బంగారు సంకోలే. అట్లా బంధమే, రెండు బంధాలే. దీన్ని రెండుని రెండిట్లో యావదుంటేను కూడా మనం జన్మించాల్సిందే, మళ్ళీ అనుభవించాల్సిందే. మంచి చేస్తే మంచి అనుభవిస్తాము, చెడు చేస్తే చెడు అనుభవిస్తాము. దాని నుంచి మంచి చెడు రెండిట్లి అతీతంగా మేము ధ్యాన సాధన ద్వారా మనము మంచి ఆచరణలో తెచ్చుకొని మనము చెడు చేసేది తెలుసుకున్న వాళ్ళు మంచి చేస్తే కూడా ఇది నేను చేశాను అనుకోకుండా మంచి కానీ చెడు కానీ నాకు సంబంధం లేదు. ఇది ఎలా ఉండాలంటే మనం చేసే కర్మలు నిష్కామంగా పరమేశ్వర ప్రీతిగా, అంటే పరమాత్మునికి ప్రీతిగా నేను చేస్తా ఉండాను అనుకొని ఫలాపేక్ష లేకుండా, అంటే చేసే పనికి ఫలము అపేక్షించకుండా ఫలాపేక్ష లేకుండా మేము కర్మలు నిష్కామంగా చేసినప్పుడు, సాక్షిగా చేసినప్పుడు, సాక్షిగా చూసినప్పుడు ఆ కర్మలు మనకి అంటవు, మంచి కానీ చెడు కానీ. ఇలా సాధన చేస్తే మనము ఏ పని చేస్తేనూ కూడా తామరాకుల మీద నీటి బొట్టులాగా అది మనకు అంటదు. తామరాకు మీద నీళ్ళు వేస్తేనూ అది అంటదు, జారి ఎట్లే పడిపోతుంది. నీళ్ళనే ఉంటేనో ఆ చెట్టు మీద ఆకుల మీద నీళ్లు జారిపోతూ ఉంటుంది, నీళ్లకు అంటదు, నీళ్లు తనకి అంటదు. అలాగే మనకు మేము ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా మనము పని చేసినప్పుడు, ఏ పనైనా చేసినప్పుడు మనకి మంచి అంటదు, చెడు అంటదు. మనము సాధన చేస్తూ నిర్గుణ స్థితికి వెళ్ళిపోతాం. శుద్ధ సాత్వికము, రజోగుణం పోయి తమోగుణం పోయి సత్వగుణానికి వస్తాము. సత్వగుణము కూడా సత్వగుణం అతీతంగా వస్తాము, నిర్గుణ స్థితికి వస్తాము. నిర్గుణాన్ని దాటి శుద్ధ సాత్విక స్థితికి వస్తాము. అట్లా చేసినప్పుడే మనకు ముక్తి వస్తుంది. మనము సాధన చేసినట్ల మేము ఉన్నత స్థితికి వెళ్తాము. ఇట్లా నేను ధ్యానానికి వచ్చిన కొత్తలో పొద్దున్నే అర్ధగంట, మరి మధ్యాహ్నం అరగంట, రాత్రి అర్ధగంట, 3 పూట్లు అరగంట ధ్యానం చేస్తూ ఉంటే, తర్వాత ఒక వారం తర్వాత నాకు నేనే కండిషన్ పెట్టుకొని ఇది చాలదు, ఇప్పుడు ఎన్నోటినాళ్ళు టైం వేస్ట్ చేసిచ్చిండము, దానికోసరంగా నేను సాధన పెంచుకోవాలి అని నాకు నేనే సంకల్పం చేసి నేను పొద్దున్నే 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట, 3 గంటలు ధ్యానం చేయడానికి స్టార్ట్ చేసి, తర్వాత ఒక 15 రోజులకంతా నేను 6 చక్రాలు దాటేసినాను. ఒకనాడు నా కొడుకు లేచి అట్లే పోతుండే, అది కూర్చొని ధ్యానం చెయ్యి, ధ్యానమే చేసలే కదా అంటే, లేదమ్మా లేట్ అయింది నేను పోవాలి అంటాను. రేపు చేస్తాను. అట్లా రేపు వాయిదా పెడితే ఈ రోజు అట్లే ఇంకొక నాడు అట్లే చేసి
కొనకు మేము మానేస్తాం ధ్యానం, అట్లా చేయకూడదు, లేట్ అయినా కానీ కాసేపైనా కూర్చొని ధ్యానం చెయ్యి అంటే, నువ్వు ధ్యానం చేస్తావా కూర్చుంటావా అంటేనే, నేను ఇంకా దేవుని పూజ చేస్తలేదు, లలితా సహస్రనామం చేస్తా ఉంటే ప్రతి శుక్రవారమును దిన్మోగ అష్టోత్తరము దిన్మోగ సహస్రనామాలు అంతా చేస్తా ఉంటే చెప్పుకుంటా. అప్పుడు ఆ రోజు శుక్రవారము లేట్ అయిందా, ఇది నేను లలితా సహస్రనామం పూజ చేసిండలేదు ఇంకా. నేను లలితా సహస్రనామం పూజ ఎట్లు చేస్తుంటే అంటే, తెల్లారుజాము 4 గంటలకే తలకు పోసుకొని 500 మంత్రాలు పసుపు, 500 మంత్రాలు కుంకుమ, అట్లా షోడశోపచార పూజ చేసి ఆ లలితాదేవిని ఆహ్వానించి షోడశోపచార పూజను నేను చేస్తా ఉంటే, అలా చేస్తుంటే ఆ రోజు లేట్ అయిపోయిందే, చేసిండలేదు ఇంకా. తర్వాత నా కొడుకు అట్లే వెళ్ళిపోతాను ధ్యానం చేయకుండా అన్న వరకు నేను కూడా కూర్చోంటి వాడి జట్లో ధ్యానం కూర్చున్నాను. వాడు ఎప్పుడు లేసిపోయినా నాకు తెలియదు, నేను డీప్గా వెళ్ళిపోయినాను. డీప్గా వెళ్ళిపోయి ట్రాన్స్లోకి వెళ్ళినాను. అప్పుడు ఆ సమాధి స్థితిలో నాకు అద్భుతమైన వెలుగొచ్చింది. వెలుగొచ్చి వెనుకే బంగారు కలర్ వచ్చింది. బంగారు కలర్ వచ్చిడిచి లక్ష్మీదేవి కనపడింది. లక్ష్మీదేవి నాలోనే చేరినట్లు అనిపించింది. మళ్ళీ వెలుగు, బంగారు కలరు, మళ్ళీ సరస్వతి దేవి వచ్చింది. ఆ సరస్వతి నాలోనే ఐక్యమైనట్లు అనిపించింది. మళ్ళీ వెలుగు, బంగారు కలరు, పార్వతీదేవి కనిపించింది. పార్వతీదేవి కూడా నాలోనే స్థితమైనట్లు అనిపించింది. ఇట్లా ఫస్ట్ టైం ధ్యానం కూర్చో ఉంటే అర్ధగంటలోపునే నేను ఆ త్రిమాతలంతా కనపడి నాలోనే ఐక్యమైనట్లు అనుభవం వచ్చింది. ఆ రోజు నేను మా కొడుకు జట్ల ధ్యానానికి కూర్చున్నప్పుడు అద్భుతమైన వెలుగు, గోల్డ్ కలరు వెలుగు అంతా వచ్చి ఆ బంగారు కలరు ఒక చక్రము బర్రంట గిర్రని తిరుక్కనొచ్చి నా ఇది హృదయానికో అప్లిచ్చినట్లయి నాలోనే చేరుకున్నది. మళ్ళీ వెలుగు గోల్డెన్ కలరు, మళ్ళీ ఒక గోల్డెన్ కలర్ చక్రం వచ్చి పళారంట నా నుదుటి లోపలకు వచ్చి చేరుకున్నట్లు అనిపించింది. తర్వాత శివుడు, గణేశుడు అందరూ ఎంతో మంది మాస్టర్స్ అంతా కనపడిండారు. తర్వాత నాకు అవేర్నెస్ వచ్చి లేస్తే 45 నిమిషాలు నేను ధ్యానానికి కూర్చున్నట్లు తెలిసింది. అంతట్లోపునే నేను ఇక్కడికి వచ్చి ఆ చక్రం చేరుకున్నప్పుడు నేను మూలాధారంలో ఉండింది దీనికి అనాహతకు వచ్చేడుచున్నాను. క్షణంలోనే అనాహత నుంచి ఆజ్ఞా చక్రానికి వచ్చేడుచున్నాను. ఇక్కడ ఒక్క చక్రమే దాటేది కష్టము, ఎంతో జన్మలు ఎత్తలా. అట్లాది నేను ఎన్ని జన్మల పుణ్యమో ఫలమో ఏమో, నేను ఈ జన్మలో ధ్యానానికి వచ్చిన 15 రోజులకి నేను మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రానికి ఒకేసారి 6వ చక్రానికి వచ్చేడుచున్నాను. అంత అనుభవం వచ్చింది. ఆ తాడనకు నాకు బాడీ తట్టుకోలేక చలి జ్వరం వచ్చినట్లు అయిపోయి వెంట్రుకలంతా నించుకొని వచ్చిండవి. అట్లా కాసేపే ఒక 5-10 నిమిషాలు నాకు ఆ స్థితి చలి జ్వరం వచ్చినట్లు అయిపోయింది. తర్వాత బాడీ నార్మల్కి వచ్చేసింది. మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్లా అయింది ఏంటంటే, అమ్మ నువ్వు ఒకేసారి 6వ చక్రానికి వచ్చేసిండవు, 5 చక్రాలు దాటి 6వ చక్రానికి వచ్చేసిండవు, ఆ తాడనానికి బాడీ తట్టుకోకుండా అలా అయిందంతే, ఏమి కాదు, నువ్వు చాలా బాగా ధ్యానం సాధన చేస్తున్నావమ్మా, అట్లే కంటిన్యూ చెయ్యండి తండ్రి. తిరిగా నేను 12వ నెలలో నేను 2002 23వ తారీఖు ఫిబ్రవరి రోజున నేను ధ్యానానికి వచ్చింది. ఆ రోజు నుంచి నేను ఆ రోజుకి 10 నెలలకు అంటే డిసెంబర్లో విజయవాడలో ధ్యాన మహాయజ్ఞానికి పోయినప్పుడు ఒక మాస్టర్ని అడిగితే, నేను ఇంకా నా అనుభవాలంతా చెప్పి 10 నెలల అనుభవాలంతా చెప్పి నేను ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి, ఏం చేయాలి సార్ అంటే, సారు నువ్వు నీ అనుభవాలన్నీ చాలా బాగున్నాయమ్మా, 3 గంటలు చేస్తుండవు కదా, 3 గంటలు కంటిన్యూస్గా చెయ్యి, రాత్రి 12కి లేసి కూర్చొని 3 గంటల తనక ధ్యానం చెయ్యి, నీకు ఇంకా ఎదుగుతావు, ఎనర్జీస్ ఎక్కువ వస్తుంది అని సలహా ఇచ్చిరి. మళ్ళీ నేను జనవరిలో ఇంటికి వచ్చిన తక్షణమే నేను అదే సాధన షురు చేస్తే 12 గంటలు కూర్చొని 3 గంటలు సాధన చేస్తుంటే ఒక 8 నెలలు చేసిన తర్వాత కూర్చంటనే శ్వాస గమనించడం లేదు, ఏది లేదు, కళ్ళు మూస్తానే నేను డీప్గా వెళ్ళిపోతా ఉంటే 3 గంటల సేపు ఏ ఆలోచన లేదు, ఏ అనుభవం లేదు, అలా స్థితికి వెళ్ళిపోతా ఉంటే తర్వాత నాకు ఒకనాడు 8 రోజులు చేసిండాను, నాకే డౌట్ వచ్చింది ఒక రోజు, నాకు అదేం నేను నిద్రపోతుండానో ధ్యానం చేస్తున్నానో ఏమీ తెలియడం లేదు,
ఎలా తెలుసుకోవాలి అని వచ్చి ఒక సీనియర్ మాస్టర్ని అడిగితే, ఇంకా 8 రోజులకే నేను సహస్రారానికి పోయినాను. సహస్రారానికి పోయిన తర్వాత సహస్రారంలో నన్ను నేను చూసుకున్నాను. ఆహ్, ఇది సహస్రారాం భుజారూఢ సుధాసారాభి వర్షిణి అన్నట్లు లలితా సహస్రనామంలో చెప్పినట్లు నేను సహస్రారానికి పోయిన తర్వాత సహస్రారం నుంచి అమృత బిందులు నా గొంతులో 3 రోజులు, 2 రోజులు ఒక్కొక్క డ్రాప్ పడింది. ఒక్కరోజు 3 డ్రాపులు పడింది. ఇలా సహస్రారంలో అనుభవం వచ్చింది. సహస్రారంలో నా స్వరూపం ఏమి అనేది కూడా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ తర్వాత నాకి ధ్యానం చేసినప్పటి నుంచినే నాకు ఫస్ట్ సిట్టింగ్ అప్పటి నుంచినే థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ముందరయ్యేవంతా తెలుస్తా ఉండే. అట్లంతా ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేస్తున్నాను. థర్డ్ ఐ నుంచి ఎన్నో అద్భుతాలు నేను తెలుసుకున్నాను. ముందరయ్యేవన్నీ తెలుసుకున్నాను. నా ఎన్నో వెనక జన్మలు అంతా నేను తెలుసుకున్నాను. ఇలా ఎన్నో అనుభవాలు. ఇప్పుడు అందరూ ధ్యానం కూర్చుంటాము. చేయి కలపండి, కళ్ళు మూసుకోండి. ఎవరైనా స్పెక్స్ వేసుకో ఉంటే తీసి పక్కన పెట్టండి. శ్వాసానుసంధానం. ముక్కులో గాలి మరి ముక్తికి రహదారి అని వేమన యోగులు చెప్పినారు. కాయపు టోపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు అని అన్నమయ్య చెప్పినారు. అంటే ఈ అద్భుతమైన శరీరంలో ఆడుతూ ఉండే శ్వాసలు మేము శ్వాసతో అనుసంధానం చేస్తే మనము మన లోపల ఉండే మనలో ఉన్న అద్భుతమైన శక్తులు మనకు గోచరిస్తాయి. అద్భుతమైన శక్తులు మనకు గోచరిస్తాయి. మనం శ్వాసతో అనుసంధానమై అంతరంగ ప్రయాణం చేస్తేనే గాని మనలో ఉన్న శక్తులు మనకు తెలియవు. భగవాన్ బుద్ధుడు ఆనాపానసతి అని చెప్పినాడు. అంటే ఆనా అంటే లోపలికి వెళ్తూ ఉండే శ్వాస, అపాన అంటే బయటకు వెళ్తూ ఉండే శ్వాస, సతి అంటే మనం శ్వాసతో కూడి ఉండడం. ఎప్పుడు మనము మన శ్వాసతో కూడి ఉంటామో అప్పుడు అపారమైన విశ్వ ప్రాణశక్తి. మేము ఆలోచన రహిత స్థితికి పోయినప్పుడు మన బ్రహ్మరంధ్రం మూలకంగా విశ్వ ప్రాణశక్తి అద్భుతంగా మాలోకి ప్రవహించి మనలో ఉండే 72,000 నాడుల్లో అంతా ప్రవహించి నాడీ మండలం అంతా శుద్ధిపరుస్తుంది. ఇప్పుడు మన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు చైతన్యం సుభాష్ పత్రి గారిని ఆహ్వానిస్తున్నాము. మహావతార్ బాబాజీ లాహిరి మహాశయ యుక్తేశ్వరగిరి యోగానంద పరమహంస గారిని, సప్త ఋషుల్ని, సప్తమాతల్ని, శంబల మాస్టర్స్ ని, శంబల ఎనర్జీని, హిమాలయ యోగుల్ని, పరమ గురువుల్ని ఆహ్వానిస్తున్నాము. వీళ్ళందరి చైతన్యంతో మనం అందరూ కనెక్ట్ అవుతున్నాము. మనమందరూ ఇప్పుడు ఈరోజు అమావాస్య. మనందరూ ఇప్పుడు ప్రకృతిలోకి వెళ్ళి కదంబ వృక్షాలకు అనుసంధానమై కదంబ వృక్షాల మధ్య ధ్యానాన్ని కూర్చున్నాము అని భావించండి. కదంబ వృక్షాలు మనకు చాలా చాలా ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు అందరూ ఈ అమావాస్య రోజు మనలో ఉండే నెగటివిటీని బయటకు తీసేయడానికి అనువైన రోజు. దానికోసము మీరందరూ అనుకోండి, నాలో ఉన్న ఇప్పుడు మన ఆరాకు ఎన్నో లేయర్స్ ఉంటాయి. మీరందరూ అనుకోండి, నా శరీరంలో ఉండే
నెగటివ్ ఎనర్జీస్, అన్వాంటెడ్ నెగటివ్స్ ఆలోచనలు, అంటే సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, సరికాని ఎనర్జీస్ ఏమేమి ఉండాయో నా దేహంలో ఉండే అన్ని ఈ నెగటివ్స్ అంతా బయటకు వెళ్ళిపోవాలి. నా ఆరాలో అన్ని లేయర్లో ఉంటే కూరుకుపోయిన నెగటివ్ భావాలు, నెగటివ్ ఎనర్జీస్ ఇవన్నిటినీ కూడా నేను బయటికి వదిలేస్తున్నాను, తీసివేస్తున్నాను అనుకోండి. అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్లు భావించండి. నా దేహంలో ఉండేవి, నా మనసులో ఉండేవి, నా సబ్కాన్షియస్ మైండ్లో ఉండేవి, నా ఆరాలో ఉండేవి, నా 7 శరీరాల్లో ఉండేవి, నా 6 చక్రాల్లో అంతా ఏది సరికాని భావనలు, సరికాని ఆలోచనలు, సరికాని శక్తులు ఏమున్నా అవన్నిటినీ కూడా నేను ఇప్పుడు నాలో నుంచి రిలీజ్ చేసేస్తున్నాను, అవన్నిటినీ రిలీజ్ చేసేస్తున్నాను. అదే ఇంకొకటి అదే వంద నంబర్ ఇవ్వదు. ఆ కదంబ వృక్షాలని కౌగలించుకొని ధ్యానం చేయండి. దాని నుంచి ఎనర్జీ వస్తుంది. చుట్టూ ప్రకృతి, అందమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి నుంచి ఎనర్జీ వస్తుంది. విశ్వం నుంచి ఈరోజు అమావాస్య కాబట్టి అద్భుతమైన ఎక్కువ శక్తులు విడుదలై మనకు వస్తూ ఉంటుంది, భూమి మీదకు ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ శక్తులన్నిటినీ మనము ఈ ధ్యానంలో స్వీకరిస్తున్నాం.
ప్రేమతో ఆలింగనం చేసుకోండి ఆ కదంబ వృక్షాల్ని. ఆ ప్రేమ ఎక్కడి నుంచినో వస్తలేదు. ఆ ప్రేమ మూర్తులు మనము. మా హృదయంలో ప్రేమ చిలుమేనే ఉంది. మా లోపల నుంచినే ప్రేమ వెల్లువరిస్తుంది. ఆ ప్రేమను ఆ కదంబ వృక్షానికి కూడా పంచండి, నింపండి. ఆ నదులకు కూడా, ఆ చెట్లకు, చుట్లు నదులకు, సకల జీవరాశులకు, ప్రకృతికంతా ఆ ప్రేమను నింపండి. మీ హృదయంలో పొంగి పొరులుతూ ఉండే ఆ ప్రేమను అన్ని జీవరాశులకు పంచండి. ఆ ప్రేమను మీలోని ప్రతి ఒక్క ఆర్గానికి నింపండి, అన్ని అంగాంగాలకు నింపుకోండి. బయట అంగాంగాలకంతా నింపుకోండి. మనలో ఉండే 6 చక్రాలకంతా ప్రేమను నింపండి. 7 శరీరాలకంతా ప్రేమను నింపుకోండి. మనలో ఉండే డిఎన్ఏకంతా ప్రేమను నింపండి. నరాలు నాడీలకంతా ఆ ప్రేమను నింపండి. మనలో ఉండే ప్రతి ఒక్క అణువుకు కూడా ప్రేమను నింపండి. తల, కండ్లు, ముక్కు, చెవులకంతా, చేతులకు, కాళ్ళకంతా ప్రేమను నింపండి.
ఓకేనా మేడం? ఓకే, రిలాక్స్, అందరూ రిలాక్స్ కండి. నేను డీప్గా పోతా ఉన్నాను. ఓకే, కళ్ళు మీరు చేయబెట్టుకోండి అందరూ. 5, 4, 3, 2, 1, 0. ఆనందంగా నిదానంగా కళ్ళిడ్చి మీ చేతులు మీరు చూసుకోండి. ఈ అద్భుతమైన దివ్య సులభమైన, అత్యంత సులభమైన ధ్యాన విధానాన్ని మనందరికీ తెలిపిన మా గురువు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనం క్లాప్స్ మూలకంగా తెలియజేస్తున్నాం. ఓకే మేడం, మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.